నాటో ఏ దేశంలో బాల్టాప్స్ 25 సైనిక వ్యాయామం ప్రారంభించింది? లాత్వియా. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనగా నాటో తన వార్షిక సైనిక విన్యాసాలు బాల్టిక్ ఆపరేషన్ 2025 దీన్నే బాల్టాప్స్ 25ను లాత్వియాలో ప్రారంభించింది. ఇది సభ్య దేశాల మధ్య సహకారం మరియు పరస్పర చర్యను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడుతున్న ఒక పెద్ద స్థాయి బహుళజాతి విన్యాసం. ఇది బాల్టిక్ సముద్ర ప్రాంత భద్రతకు నాటో యొక్క బలమైన నిబద్ధతను చూపిస్తుంది. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ఏ భారతీయ నగరం నామినేట్ చేయబడింది? లక్నో. దాని గొప్ప పాక వారసత్వానికి నామినేట్ చేయబడింది. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ హోదాను సంపాదించింది. ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అయిన లక్నో దాని వాస్తుశిల్పం, కవిత్వం, మర్యాదలు మరియు ముఖ్యంగా దాని పాక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. గ్యాస్ట్రోనమీ వర్గం కింద యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్కి నామినేట్ కావడంతో నగరం యొక్క గొప్ప ఆహార సంస్కృతి ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఎంపికైతే లక్నో గ్యాస్ట్రోనమీ రంగంలో హైదరాబాద్ తర్వాత గౌరవించబడిన రెండవ భారతీయ నగరం అవుతుంది. హైబ్రిడ్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ మానవరహిత వైమానిక వాహనం అయిన రుద్రాస్త్రను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. అభివృద్ధి చేసిన హైబ్రిడ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ రుద్రాస్త్రను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఈ ట్రయల్ నిలువ టేకాఫ్, అధిక ఓర్పు, ఖచ్చితత్వం, లక్ష్యం మరియు మిషన్ ఫ్లెక్సిబిలిటీతో సహా అన్ని ఆర్మీ అవసరాలను తీర్చింది. విద్యా సామగ్రి పంపిణీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి? జ్ఞానపోస్ట్. విద్యా సామగ్రి పంపిణీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి? జ్ఞానపోస్ట్. విద్య, సాంస్కృతిక, సామాజిక మరియు మతపరమైన పుస్తకాలను అందించడానికి తపాలా శాఖ జ్ఞానపోస్ట్ అనే ప్రత్యేక పోస్టల్ సేవను ప్రారంభించింది. ఇది కొత్త విద్యా విధానం ఎన్ఈపి లక్ష్యాలకు మద్దతిస్తుంది. పారదర్శకత మరియు సకాలంలో డెలివరీని నిర్ధారించడానికి ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ఇనిషియేటివ్ భారతదేశం అంతటా విద్యా అంతరాన్ని తగ్గించడానికి మరియు సమ్మిళిత అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ నిర్వహణ డిపో ఎక్కడ ఉంది? జోధపూర్, రాజస్థాన్. రాజస్థాన్లోని జోధపూర్లోని భగత్ కీ కోఠీలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కోసం భారత రైల్వే మొదటి ప్రత్యేక నిర్వహణ డిపోను నిర్మించడం ప్రారంభించింది. దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం అంతటా ప్రణాళిక చేయబడిన 5 డిపోలలో ఇది మొదటిది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వందే భారత్ రైలును ఈ డిపో నిర్వహిస్తున్నది. ఇది 600 మీటర్ల పొడవు ఉంటుంది మరియు ఒకేసారి 3 రైళ్లకు సేవ చేయడానికి 3 పిట్ లైన్లను కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు జోధపూర్ రైల్వే డివిజన్ నేతృత్వంలో ఉంది మరియు 2025 చివరి నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని అంచనా. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగు అందుకున్న ఓజో ఫెని ఏ రాష్ట్రానికి చెందినది? గోవా. గోవాకు చెందిన జీడిపప్పుతో తయారు చేయబడిన సాంప్రదాయ మద్యం ఓజో ఫెని
భౌగోళిక సూచిక ట్యాగును పొందింది. ఇది చారిత్రాత్మక గుర్తింపును సూచిస్తుంది. పనాజీ సమీపంలోని నానోరా గ్రామంలోని కాజ్కార్ డిస్టిలరీ దీనిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఫెనీ అనేది జీడిపప్పు రసం లేదా కొబ్బరి రసాన్ని పొలయబెట్టడం మరియు 2 సార్లు స్వేదనం చేయడం ద్వారా తయారు చేయబడిన బలమైన భారతీయ మద్యం. పోర్చుగీస్ వారు 1600లో గోవాకు జీడిపప్పు చెట్టు మరియు స్వేదన పద్ధతులను ప్రవేశపెట్టారు. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన TOI 6894b అనగా ఏమిటి? ఇది ఒక పెద్ద గ్రహం. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన TOI 6894b అనగా ఏమిటి? ఇది ఒక పెద్ద గ్రహం. శాస్త్రవేత్తలు ఇటీవల TOI 6894b అనే ఒక పెద్ద గ్రహాన్ని చాలా చిన్న ఎర్ర మరగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్లు కనుగొన్నారు. ఇది బీచ్ బాల్ లాగా సాంద్రతలో చాలా తక్కువగా ఉంటుంది. ఇది దాదాపు 241 కాంతి సంవత్సరాల దూరంలో కనుగొనబడింది. ఈ గ్రహం దాని హోస్ట్ నక్షత్రానికి చాలా దగ్గరగా తిరుగుతుంది మరియు 3 రోజులలోపు ఒక పూర్తి కక్షను పూర్తి చేస్తుంది. 2023 శంకర్ దేవ్ అవార్డు ఎవరికి లభించింది? సోనాల్ మాన్సింగ్. శాస్త్రీయ నృత్యకారిణి అయిన సోనాల్ మాన్సింగ్ తన సాంస్కృతిక సేవలకు గాను 2023 శంకర్ దేవ్ అవార్డును అందుకున్నారు. జూన్ 12 గురువారం గౌహతిలో జరిగిన ఉత్సవ్ కార్యక్రమంలో ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి మరియు సాంస్కృతిక చిహ్నం సోనాల్ మాన్సింగ్కు 2023 సంవత్సరానికి గాను శ్రీమంత శంకర్ దేవ్ అవార్డును ప్రదానం చేశారు. ఉత్తర అరేబియా సముద్రంలో యునైటెడ్ కింగ్డమ్ ఏ దేశ నావికాదళంతో పాసెక్స్ వ్యాయామాన్ని నిర్వహించింది? భారతదేశం. ఉత్తర అరేబియా సముద్రంలో పరస్పర సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి యూకే మరియు భారత నావికాదళాలు పాసెక్స్ వ్యాయామాన్ని నిర్వహించాయి. భారత నావికాదళం మరియు యునైటెడ్ కింగ్డమ్ రాయల్ నేవీ జూన్ 9 మరియు జూన్ 10 తేదీలలో ఉత్తర అరేబియా సముద్రంలో పాసేజ్ వ్యాయామం నిర్వహించాయి. ఇది లోతైన రక్షణ సంబంధాలను మరియు సముద్ర భద్రతకు భాగస్వామ్య నిబద్ధతను చూపిస్తుంది. అంతర్జాతీయ పోలీస్ సహకారాన్ని పెంపొందించడానికి ఏ సంస్థ భారత్ పోల్ అనే ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేసింది? కేంద్ర దర్యాప్తు సంస్థ CBI. ఫ్రెంచ్ రాయబార కార్యాలయం వీసా మోసం కేసులో విదేశాలలో నేరాల ఆదాయాన్ని గుర్తించడంలో సహాయపడే ఇంటర్పోల్ నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భారతదేశపు మొట్టమొదటి సిల్వర్ నోటీసును అందుకుంది. వివిధ దేశాలలో దాగి ఉన్న అక్రమ ఆర్థిక ఆస్తులను ట్రాక్ చేయడంలో ఈ సిల్వర్ నోటీసు సహాయపడుతుంది. ఇంటర్పోల్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని లియోన్లో ఉంది. భారతీయ న్యాయ సంస్థలు మరియు ఇంటర్పోల్ మధ్య అంతర్జాతీయ పోలీస్ సహకారాన్ని పెంపొందించడానికి CBI ఈ భారత్ పోల్ అనే ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైసింగ్ 2025 అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. ప్రపంచ బ్యాంకు కార్బన్ ధర నిర్ణయం యొక్క స్థితి మరియు ధోరణులను 2025 విడుదల చేసింది. ఉద్గార తగ్గింపులను ప్రోత్సహించడానికి మరియు పర్యావరణ వ్యయాలను ప్రతిబింబించడానికి కార్బన్ ధర నిర్ణయం ఈ గ్రీన్ హౌస్ గ్యాసులను విడుదల చేయడానికి ఖర్చును జోడిస్తుంది. ఉద్గారాల ట్రేడింగ్ సిస్టమ్స్, కార్బన్ పన్నులు మరియు కార్బన్ క్రెడిట్ మార్కెట్లతో సహా 2005లో 5 నుండి 80 క్రియాశీల కార్బన్ ధర నిర్ణయ సాధనాలు ఉన్నాయి. భారతదేశం 2024లో తన పారిశ్రామిక రంగానికి
ఈటీఎస్ నియమాలను ప్రవేశపెట్టింది. ఉద్గార పరిమితులకు బదులుగా రేటు ఆధారిత బెంచ్ మార్కులను ఉపయోగిస్తున్నది. భారతదేశంలోని ఏ సంస్థ అర్బన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేను నిర్వహిస్తున్నది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2025లో తన తాజా అర్బన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేను విడుదల చేసింది. ఈ యూసీసీఎస్ అనేది ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, ఆదాయం, ద్రవ్యోల్బణం మరియు వ్యయంపై పట్టణ గృహ అభిప్రాయాలను అధ్యయనం చేయడానికి ఆర్బీఐ నిర్వహించే ద్వైపాక్షిక సర్వే. మే 2025లో ఈ సర్వే 19 నగరాల నుండి 6090 మందిని కవర్ చేసింది. కొత్త గ్రామీణ వినియోగదారుల కాన్ఫిడెన్స్ సర్వే నుండి దీనిని వేరు చేయడానికి ఆర్బీఐ మొదటిసారిగా దీనిని యూసీసీగా పేరు మార్చింది. రాష్ట్ర బౌద్ధ వారసత్వాన్ని ప్రపంచానికి ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బోధి యాత్ర నిర్వహించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని బౌద్ధ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి జూన్ 2 నుండి జూన్ 7, 2025 వరకు ఉత్తరప్రదేశ్లో 6 రోజుల ప్రత్యేక బోధి యాత్ర నిర్వహించబడింది. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ మరియు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ మెకాంగ్ గంగా సహకార చట్టం కింద ఈ కార్యక్రమం జరిగింది. ఆగ్నేసియా దేశాల సంఘం అనగా ఆసియాన్ దేశాలు 5 దేశాలు అనగా కంబోడియా, లావోసు, మయన్మార్, థాయిలాండు మరియు వియత్నాం నుండి 50 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఈ యాత్రలో చేరింది. షిప్కిల్లా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. చైనాతో 240 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే కిన్నౌర్ మరియు లాహోలు స్మిత్లలో స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతో హిమాచల్ ప్రదేశ్ షిప్కిల్లా పాస్ను భారతీయ పర్యాటకులకు తెరిచింది. ఒకప్పుడు ఫెమాలా లేదా షేడ్ గేట్ అని పిలువబడే షిప్కిల్లా పాసు హిమాచల్ ప్రదేశ్లోని గిరిజన కిన్నౌర్ 3930 మీటర్ల ఎత్తులో ఉన్న మోటార్ చేయగల పర్వత మార్గం. ఇది భారతదేశం చైనా సరిహద్దులో ఉంది మరియు ఈ ప్రాంతంలోని ఎత్తైన మోటార్ చేయగల పాసులలో ఒకటి. టిబెట్లో లాంగ్కెన్ జాంగ్బో అని పిలువబడే సట్లెజ్ నది ఈ పాస్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఇది చారిత్రాత్మకంగా భారతదేశం మరియు టిబెట్ మధ్య వాణిజ్య మార్గంగా ఉపయోగించబడింది. గిరిజన ప్రాంతాల్లో స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బోర్డర్ టూరిజం ఇనిషియేటివ్ను ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. ఇండో చైనా సరిహద్దు సమీపంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు పర్యాటక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కిన్నౌర్ జిల్లాలోని షిప్కిల్లా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో సమగ్ర వృద్ధికి మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి దీనిని అభివృద్ధి చేశారు. కల్వరయ్యన్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తమిళనాడు. మొదటిసారిగా కల్వరయ్యన్ కొండల నుండి ఒక గిరిజన బాలిక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశం పొందడం ఒక చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది. ఈ కల్వరయ్యన్ కొండలు తమిళనాడు తూర్పు కనుమల్లో ఉన్నాయి మరియు ఈ కొండలు దక్షిణాన కావేరి నది పరివాహక ప్రాంతం మరియు ఉత్తరాన పలాల్ నది పరివాహక ప్రాంతం మధ్య ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన హోడైదా పోర్టు ఏ దేశంలో ఉంది? యెమెన్. ఇటీవల ఇజ్రాయెల్ యెమెన్లోని హోడైదా ఓడరేవుపై తన మొదటి నావిక దాడిని ప్రారంభించింది. ఇది ఎర్ర సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తలను పెంచింది. ఈ హోడైదా ఓడరేవు పశ్చిమ యెమెన్లో ఎర్ర సముద్ర తీరం వెంబడి ఉంది.
ఇది దేశానికి కీలకమైన జీవనాధారం. యమన్ దిగుమతుల్లో దాదాపు 70% మరియు మానవతా సహాయంలో 80% ఈ హోడైదా, సలీఫ్ మరియు రాస్ ఇస్సా ఓడరేవుల ద్వారా ప్రవేశిస్తుంది.